ఇప్పుడు మనం స్ట్రింగ్స్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో చూద్దాం. స్ట్రింగ్స్ని మ్యానిపులేట్ చేయాలంటే మనం ఫస్ట్ స్ట్రింగ్ని డిఫైన్ చేసుకోవాలి. సో నేను డిఫైన్ చేసుకున్నాను str ఈక్వల్ టు హలో పైథాన్. సో ఇక్కడ నేను డేటా టైప్ పెట్టలేదు, ఎందుకంటే పైథాన్లో డేటా టైప్ అనేది రిక్వైర్మెంట్ లేదనమాట. బేస్డ్ ఆన్ రైట్ సైడ్ వాల్యూని బేస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ డేటా టైప్ ఏంటి అనేది ఇంటర్నల్గా డిఫైన్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఏంటంటే ఈ స్ట్రింగ్ని క్యాపిటల్ అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా str డాట్ అప్పర్. అలాగే ఈ హలో పైథాన్లో ఫస్ట్ లెటర్ హెచ్ అనే లెటర్ని క్యాపిటల్ చేసి రిమైనింగ్ అన్నిటిని స్మాల్ లెటర్స్గా పెట్టాలనుకుంటున్నా. సో దాన్ని ఏమంటారంటే క్యాపిటలైజేషన్ అంటారు. సో str డాట్ క్యాపిటలైజేషన్. సేమ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ str హలో పైథాన్లో హలో ఒక్కటే నాకు కావాలి, రిమైనింగ్ది అవసరం లేదు. దీనికోసం నేను స్లైసింగ్ అనే ఒక టెక్నిక్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా. str స్క్వేర్ బ్రాకెట్స్లో హైఫన్ ఇచ్చి 5 అని ఇవ్వాలి. సో 5 అని నేను ఎందుకు ఇచ్చాను? సో నాకేంటంటే 1 2 3 4 5 అప్ టు 5 లెటర్స్ వరకు నాకేంటంటే స్లైస్ అవ్వాలి. సో ఎందుకేంటంటే స్ట్రింగ్లో ఫిఫ్త్ క్యారెక్టర్ వరకు స్లైస్ చేస్తున్నాను అనమాట. సేమ్ అలాగే ఇక్కడ నేను వెల్కమ్ హలో పైథాన్ అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి ఎఫ్ స్ట్రింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేస్తున్నాను. సో ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ అని డిఫైన్ చేస్తున్నాను. స్ట్రింగ్ ఏంటంటే నాకేం కావాలి, వెల్కమ్ అని ఇచ్చి ఇప్పుడు నాకేంటి హలో పైథాన్ అని ప్రింట్ చేయడానికి నేను ఇక్కడ హలో పైథాన్ అని రాసిన ప్రింట్ అవుతుంది. లేదంటే ఆల్రెడీ నాకు స్ట్రింగ్లో హలో పైథాన్ అని ఉంది కాబట్టి నేను సింపుల్గా ఫ్లవర్ బ్రాకెట్స్లో str అని పాస్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, వెల్కమ్ డైనమిక్గా ఇచ్చిన వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రియల్ టైంలో str ప్లేస్లో సమ్ అదర్ నేమ్ వచ్చింది అనుకోండి, హలో జావా అని వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, హలో C# అని వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని వెల్కమ్ హలో జావా, వెల్కమ్ హలో C# అని అవుతుంది అనమాట. నేను ఇక్కడ వెల్కమ్ అని చెప్పి రాయకుండా డైనమిక్గా వచ్చిన వాల్యూని బేస్ చేసుకుని ప్రింట్ చేస్తున్నాను. సో దీనికి కూడా నేను ఏం చేస్తానంటే ప్రింట్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్పర్ కేసులో ప్రింట్ అయినాయి, క్యాపిటలైజేషన్లో ప్రింట్ అయింది. హెచ్ అనేది ఒకటే క్యాపిటల్ ఉంది. హలో వరల్డ్లో హలో అనేది తీసుకుంది. సేమ్ అలాగే ఎఫ్ స్ట్రింగ్ని బేస్ చేసుకుని వెల్కమ్ హలో పైథాన్ అనేది తీసుకుంది. థ్యాంక్ యూ.